వడ్డించేవారు మనవారైతే చివరాఖరున కూర్చున్నా పర్వాలేదన్నట్లు కేంద్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలించిన మంత్రి వేగంగా పనులు జరుగుతుండడం పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేస్తూ భోగాపురం ఎయిర్పోర్టును 2026 జూన్ లోపు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ విమానాశ్రయం పూర్తయిన తరువాత ఉత్తరాంధ్ర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక విమానాశ్రయ పనులు వేగవంతం అయ్యాయని, ఈ జూలై నెలలో సుమారు 5% పనులలో అభివృద్ధి జరిగిందని, మొత్తంగా ఇప్పటి వరకు 36% పనులు పూర్తయ్యాయని అన్నారు. GMR, L&T సంస్థలు చాలా వేగవంతంగా తమ పనులు పూర్తి చేస్తున్నాయని, గడువు కంటే ముందే ఈ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఇదే కాకుండా ఏపీలో మరో 4 విమానాశ్రయాల ఏర్పాటుకు కూడా ప్రణాళిక జరుగుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వయంగా వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో, చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో, నెల్లూరు జిల్లా దగదర్తిలో మరియు గుంటూరు జిల్లా నాగార్జున సాగర్లలో కొత్తగా మరో 4 విమానాశ్రయాల ఏర్పాటు చేయనున్నామని అన్నారు. గతంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పనిచేసిన విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు కూడా విమానాశ్రయాల అభివృద్ధికి తమ వంతు ప్రయత్నం చేస్తే, ఇప్పుడు మంత్రిగా ఉన్న శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు మరింత దూకుడుగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్లో మరో 4 ఎయిర్పోర్టుల ఏర్పాటుకు కంకణం కట్టుకున్నారు.